ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడకో విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్కు వరంగల్ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. సైఫ్కు 10,000 బాండ్ షరతులతో కూడిన బెయిల్ను జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర మంజూరు చేశారు. సుమారు 16 వారాల పాటు ప్రతి శుక్రవారం కేసు విచారణకు ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సిందిగా అందులో ఆదేశించింది. కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం కూడా చేయొద్దని, ఒకవేళ కండిషన్స్ ని ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఫిబ్రవరి ఏ రోజైతే మా అక్క చనిపోయిందని డిక్లేర్ చేసిర్రో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 53 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు మా అక్కకు సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్ట్స్ కానివ్వండి, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానివ్వండి ఇప్పటి వరకు చేతికి రాలేదు. మేము దీని గురించి లాస్ట్ 1 మంత్ నుంచి మేము పోలీస్ వాళ్ళని కూడా అడుగుతున్నాము. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఈ వీక్ లో ఫైనలైజ్ చేద్దామని చెప్తున్నారు తప్ప అది ఎందుకు ఇన్ని రోజులు డిలే అవుతుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మా అక్క ఎంజిఎం లో ఏ రూమ్ లో అయితే అన్కాన్షియస్ అయి పడిపోయిన రూమ్ ఏదైతే ఉందో అది ఈ రోజు అన్సీజ్ చేసిర్రంట. ఇప్పటి వరకు కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఒక ట్రయల్ కూడా అవ్వలేదు. మీకు ఇంత హరీబరీలో ఆ రూమ్ ని అన్సీజ్ చేయడానికి కారణం ఏంటిది? నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు సైఫ్ అనే అతన్ని ఒక్కడి మీదనే యాక్షన్ తీసుకుంటున్నారు. మేము స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం ఏంటంటే మా అక్క 18th నవంబర్ లో జాయిన్ అయినప్పటి నుంచి 1 మంత్ within 15 days లో హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. December 16th నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది అని చెప్పి అప్పటి నుంచి మా అక్క హెచ్ఓడికి రిపీటెడ్ గా కంప్లైంట్ చేస్తున్నప్పటికీ హిజ్ నెగ్లిజెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. మేము అప్పటి నుంచి కూడా కేసు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి కూడా హెచ్ఓడి ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోవాలి అని అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎలాంటి లీగల్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకున్నట్టు కనిపించట్లేదు. బికాస్ ఇక్కడ వరకు అయింది అంటే మేము రిపీటెడ్ గా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా హెచ్ఓడి పట్టించుకోలేదు. ఇదంతా